ప్రజల్లో పెరుగుతున్న ఆరోగ్య స్పృహ కారణంగా మార్కెట్లో ఔషధ విలువలున్న పంటలకు డిమాండ్ పెరుగుతుంది. దీన్నే అవకాశంగా తీసుకున్న చాలా మంది రైతులు అధిక పోషక విలువలు కలిగుండి అంతరించిపోతున్న దేశీ వరి వంగడాలను పండిస్తూ అధిక లాభాలు పొందుతున్నారు. ఈ కోవలోనే నంద్యాల జిల్లాకు చెందిన ఓ రైతు అతి పురాతనమైన దేశీ వరి రకాలను సాగు చేస్తున్నారు. వీటికి ఎలాంటి రసాయన మందులను వేయకుండా కేవలం ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నారు. అంతేకాదు సేంద్రియ ఎరువులు, కషాయాలను తయారు చేస్తూ తక్కువ ధరకే రైతులకు అందిస్తున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. అందులో పోషకాలు అధికంగా ఉన్న ఆహారాన్ని ప్రజలు ఇష్టపడుతున్నారు. దీంతో రైతులు కూడా అధిక పోషకాలు ఉన్న పంటల సాగుకే ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగానే చాలా మంది రైతులు సేంద్రియ విధానంలో పంటలను పండిస్తున్నారు. ముఖ్యంగా అంతరించిపోతున్న దేశీ వరి రకాలలో అధిక ఔషధ గుణాలు ఉండడంతో మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతుంది. దీంతో రైతులు దేశీ వరి రకాలను సేకరించి సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఇలా సాగు చేస్తున్న వారిలో నంద్యాల జిల్లా గోస్పాడు మండలం జిల్లెల గ్రామానికి చెందిన రైతు బాల మద్దిలేటి ఒకరు. తన 10 ఎకరాల్లో అంతరించిపోతున్న అతి పురాణ వరి రకాలను సాగు చేస్తున్నారు. ఎలాంటి రసాయన మందులను వాడకుండా కేవలం సేంద్రియ ఎరువులనే వాడుతూ పంట పండిస్తున్నారు. ఇది పుంగారు వెరైటీ. పుంగారు అంటే మనకు మహిళల్లో వస్తే పిల్లలు కాని వాళ్ళకు సమస్య ఉంటే వాళ్ళకు పుంగారు రైస్ ఉపయోగపడతాయి. స్త్రీకి గర్భసంచి సమస్యలు ఉన్నా, స్త్రీకి ఏ సమస్యలు వచ్చినా ఈ పుంగారు రైస్ తింటే పిల్లలు కాకపోయినా ఇది ఉపయోగపడుతుంది. ఆ యొక్క అత్యంత పోషక విలువలు ఉన్నాయి కాబట్టి ఈ రకం వేయడం అయింది. ఏ మందులు గిందులు అవి వాడాల్సిన అవసరం లేదు. అంటే ఈ ఎరువులు కానీ ఈ జీవన ఎరువులు కూడా వాడాల్సిన అవసరం లేదు. నాటేసి కలుపు తీస్తే అదే పండేస్తుంది. కొంచెం ఒకసారి 2 సార్లు కషాయాలు కొట్టుకున్నా పండుతుంది. చాలా ఈజీ అయిన వ్యవసాయం ఇది. ఇది తక్కువ సమయంలోనే పండుతుంది. 110 రోజులకు పంట వస్తుంది సార్. శివుని సాంబ వేసాము. శివుని సాంబలో సన్న రకాలు, మనకు వైట్ రకాలు రెగ్యులర్గా తినేదానికి బాగా ఉపయోగపడతాయి. దీంట్లో బాగా పోషక విలువలు ఉంటాయి. బీపీ షుగర్ ఉన్న ప్రశాంతంగా కుటుంబ సభ్యులు అందరూ తినగలిగినది, అత్యంత పోషకాలు ఉన్నది. మనకు రెగ్యులర్గా వాడచ్చు. సన్న రకాలు కాబట్టి ఈ రకం వేసాం. 110 రోజుల పైరు. ఎక్కువ మనమేం మందులు గిందులు వేయాల్సిన అవసరం లేదు. ఎరువులు కషాయాలు కూడా పెద్దగా అవసరం ఉండదు. ఈ కులకర్ వెరైటీ గర్భవతులకు చిన్నపిల్లలకు మంచి పోషకాలు ఉన్న వెరైటీ. రెడ్ రైస్ ఈ చాలా అత్యంత పోషక విలువలు ఉన్నది. 3 నెలల గర్భవతి అయిన తర్వాత ఈ రైస్ తింటే నార్మల్ డెలివరీకి ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకు కూడా మంచి పోషకాలు ఉన్న వెరైటీస్ కాబట్టి ఈ వెరైటీస్ చేశాము. బ్లాక్ రైస్నే మనకు కాలపట్టి వెరైటీ అత్యంత పోషక విలువలు ఉన్నది. క్యాన్సర్ నిరోధానికి ఈ రైస్ ఉపయోగపడుతుంది. క్యాన్సర్ అనేది వ్యాధి కాదు, మనిషిలో ఉన్న ఆర్గానిజంని చంపేస్తుంది. ఇది ఆర్గానిజాన్ని డెవలప్ చేస్తుంది, మనిషికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. క్యాన్సర్కు అద్భుతంగా పనిచేస్తుంది. దీంట్లో అత్యంత పోషక విలువలు ఉంటాయి. ఇది కేరళలో కూడా అయ్యప్పస్వామి టెంపుల్లో ప్రసాదం ఇస్తారు. ఇవి చాలా పోషక విలువలు ఉన్నాయనే వెరైటీస్ కాబట్టి ఇవి వేసాను. ఇప్పుడు అందరికీ ఎక్కువ అవేర్నెస్ పెరిగిపోయింది, అందుకనే ఇవి వెరైటీస్ వేయడం అయింది. రైతులకు కూడా సీడ్ ఇవ్వడానికి మనం కొంత ఇష్టపడుతున్నాం. ఎక్కువ శాతం రైతుల దగ్గర ఉంటే అది రైతు కుటుంబాలకు ఉపయోగపడుతుందని ఉద్దేశం. దేశవాళీ వెరైటీస్లో ఇది ఒకటి. ఇది కాలనమ్మకు ఫస్ట్ టైం వేసాం. మాకు తెలియక కొంచెం వాటర్ ఎంత ఎక్కువ ఇవ్వడం వల్ల ఈసారి పడిపోయింది. కాలనమ్మకు చాలా పోషకాలు ఉంటాయి, అత్యంత పోషక విలువ ఉన్నాయి. తమిళనాడు విత్తనము, చాలా ప్రాధాన్యత గల విత్తనము. ఇది ఒడ్లు వచ్చేసరికి బ్లాక్ ఉంటాయి, రైస్ వైట్ ఉంటుంది. సెంటెడ్ వెరైటీ, మంచి సువాసన భరితంగా ఉంటుంది. దీంట్లో అత్యంత పోషక విలువలు ఉన్నాయి. మన పూర్వీకులు ఇది బాగా ప్రాధాన్యతగా వాడేవాళ్ళు. కాలనమ్మక అనేది బుద్ధుని కాలం నుంచి ఉండేది. బుద్ధుడు మన దేశానికి నుంచి వేవేటప్పుడు ఈ రైస్ ఇచ్చాడనేది కొంత వాడక ఉంది. రైతులు ఆరోగ్యంగా ఉండడం, భూమిని ఆరోగ్యంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు రైతు మద్దిలేటి. తానొక్కడే కాకుండా తోటి రైతులు కూడా ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఇందుకోసం దేశీ వరి రకాల సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. వీటితో పాటు నవధాన్యాల కిట్టు, పెరటి తోటల కిట్లు, బీజామృతం, ఘన, ద్రవ జీవామృతంతో పాటు జీవన ఎరువులు, కషాయాలు తయారు చేసి తక్కువ ధరకి అందిస్తున్నారు. మనం ప్రకృతి వ్యవసాయం చేయడం ప్రధాన ఉద్దేశం ఒక 2 రకాలు. ఒకటి రైతును ఆరోగ్యంగా ఉంచడం, రెండోది ఈ భూమిని ఆరోగ్యంగా ఉంచడం, ఈ పరిసరాలను ఆరోగ్యంగా ఉంచడం. భవిష్యత్ తరాలు వ్యవసాయం కొనసాగించాలంటే రైతులు ఆరోగ్యంగా ఉండాలనేది ప్రధాన ధ్యేయంగా నేను వ్యవసాయం చేస్తున్నా. దాంట్లో భాగంగా రైతులకు కావలసిన ఇన్పుట్స్ ఇస్తూ
చిన్న రైతులు పెద్ద రైతులు అందరికీ ఇన్పుట్స్ రెడీ చేసి ఎన్పిఎం షాప్ ద్వారా ప్రభుత్వం నుంచి మనకి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఎన్పిఎం షాప్ ద్వారా ఈ కషాయాలు ఇస్తూ తర్వాత ఈ సీడు ఇవ్వాలనేదే నా ఉద్దేశం. దాంట్లో భాగంగానే సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని రెడీ అవుతున్నాము. నెక్స్ట్ సీజన్ కల్లా అందరికీ రైతులకు ఎక్కువ శాతం దేశవాళీ వెరైటీస్ని సీడ్ ఏర్పాటు చేస్తాము. తర్వాత మనకు ఈ ప్రకృతి వ్యవసాయంలో ప్రధాన అస్త్రం ఏమంటే పిఎండిఎస్, అంటే మనకు ఈ పచ్చిరొట్టె ఎరువులు, ఎప్పుడైతే పచ్చిరొట్టె ఎరువులు చేసుకుంటామో భూమి బలపడము, ఈ కలుపు నివారణకు ఎక్కువ గింజలు మొలక శాతం రావడము, కలుపు నివారణ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది టైప్ 2 ఘనజీవామృతము. దీంట్లో ఎరువు వేసి పెట్టి మనకు అక్కడ డమ్ములు పెట్టుకొని దాంట్లో జీవామృతం తయారు చేసి దీంట్లో యాడ్ చేస్తాం. జీవామృతము తర్వాత కల్చర్లో ఎన్పీకే అని మనకు ఎక్కువ నత్రజని ఏవైతే ఉన్నాయో కల్చర్లో అవెల్లా బెల్లము కల్చర్ వేసుకొని ఒక్కొక్కసారి 400 లీటర్లు వేసుకుంటూ వస్తాం. 15 రోజులకు ఒకసారి వేసుకుంటూ వస్తాము. ఎవరైతే టైప్ 2 ఘనజీవామృతం కావాలంటే ఘనజీవామృతం ఇస్తాం, కేజీ 10 రూపాయలు. లేదు మల్టీవిటమిన్ కావాలంటే మనం ఇట్లా మిక్స్డ్ ఎరువు ఇస్తాం. దీంట్లో వేప చెక్క, కానుగ చెక్క, అందం పిండి, తర్వాత టైకోడర్మా విడిది, సూడోమనాసు, కానకాయల పొడి, ఈ ఒక 10-12 రకాలు కలిపి ఇచ్చేస్తాం. బుడల చెక్క, నూగుల చెక్క అన్నీ కల్పిస్తాం. ఇది బలంకే కాకుండా భూమిని శుద్ధి చేస్తుంది. భూమిలోంచి పుట్టే పురుగును, దోమను భూమిని కంట్రోల్ చేస్తుంది. ఏవైతే కీటకనాశి ఉన్నాయో ఉత్పత్తి ఆపుతుంది. తర్వాత అత్యంత పోషకాలు ఉన్నవి. తర్వాత మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుదానికి ఉపయోగపడుతుంది. ఇట్లా మల్టీవిటమిన్ 50 కేజీలు వచ్చేసి 650 రూపాయల లెక్క ఇది ఇస్తున్నాం. ఇది 50 కేజీలు వచ్చేసి 500 లెక్క ఇస్తున్నాం. రైతులకు అన్నీ సొంతం చేసుకోలేరు కాబట్టి మనం అన్నీ తయారు చేసి ఇస్తున్నాం. నాలంటే ధైర్యం కావాలి, కల రూపం దాల్చాలంటే దాన్ని నిజం చేసుకునే నిబద్ధతుండాలి. ఎన్ని అవరోధాలు ఎదురైనా అధిగమించగలిగే ఆత్మవిశ్వాసం చూపాలి. ఏ కాలమైనా రంగమైనా సరే ఏదో చెయ్యాలన్న తపనే ఆ వ్యక్తిని ముందుకు తీసుకెళ్తుంది. ఇలా ముందుకు తీసుకుపోతున్న వాళ్లలో ఒకరు షణ్ముఖ సాయినాథ్. ఇంతకీ ఆయన ఎంచుకున్న రంగమేంటి, చేస్తున్న పనేంటో తెలియాలంటే ఈ స్టోరీ తప్పకుండా చూడాల్సిందే. ఇంగ్లీష్లో వేర్ దేర్ ఇస్ ద విల్ దేర్ ఇస్ ఎ వే అని ఒక సామెత ఉంది. అంటే సంకల్పం దృఢంగా ఉంటే మార్గాలు వాటంతట అవే తెరుచుకుంటాయి అని అర్థం. అలాంటి మార్గాలను తన బలమైన సంకల్పంతో వేసుకున్నారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన యువకుడు షణ్ముఖ సాయినాథ్. షణ్ముఖ సాయి చదివింది ఎంఎస్సీ మెరైన్ బయాలజీ. కొన్నాళ్ల పాటు నేషనల్ ఫిషరీస్ బోర్డులో ఉద్యోగం చేశారు. అయితే తను మత్స్యకార కుటుంబానికి చెందడం, ఇటు చదువు ఉద్యోగంలో ఉన్న అనుభవంతో సొంతంగా ఫామ్ పెట్టుకోవాలని, తనతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించాలి అనుకున్నారు. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం అన్నారం గ్రామంలో తన 10 ఎకరాల వ్యవసాయ భూమిలో కొరమేను చేపల పెంపకం, కొరమేను పిల్లల ఉత్పత్తి చేస్తున్నారు. ఇందుకోసం 3 పెద్ద పెద్ద చెరువులు తవ్వించారు. పిల్లల బ్రీడింగ్ కోసం చిన్న చిన్న గుంటలను తవ్వి కొరమేను పిల్లల ఉత్పత్తి చేస్తున్నారు. ఉత్పత్తైన పిల్లలను రేరింగ్ యూనిట్స్లలో పెంచుతున్నారు. ఆ పిల్లను రైతులకు అమ్ముతూ అవి మార్కెట్కు వచ్చే వరకు వారికి అందుబాటులో ఉంటూ సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు నేషనల్ ఫిషరీస్ బోర్డుతో అనుసంధానమై ప్రపంచంలో అంతరించిపోతున్న చేప జాతులు, అలంకరణ చేపల ఉత్పత్తిని చేపడుతున్నారు. మార్కెటింగ్లో విపరీతమైన డిమాండ్ ఉన్న ఈ చేప జాతుల పట్ల పలువురికి శిక్షణ కూడా ఇస్తున్నారు. 10 ఎకరాల భూమిలో నేను చేపల హ్యాచరీ అనేది మొదలుపెట్టాను. ఫుడ్ ఇతర తినే చేపల రకాల్లో కూడా చేప పిల్లలను అనేది 6 రాష్ట్రాలకి సప్లై చేస్తూ హ్యాచరీ అనేది నడిపిస్తున్నానండి. ఇక్కడ ప్రధానంగా మనము కొరమేను హ్యాచరీ అనేది చేశాము. కాకపోతే ఇప్పుడు మనం ఉన్న తరంలో ఉన్న ఈ ప్రస్తుత పరిస్థితుల్లో కొరమేను అనేది చాలా ఎక్కువ మోతాదులో రైతులు పండించడం వల్ల దాని రేట్ అనేది, ధర అనేది కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నాయండి. సో దానివల్ల కొరమేను అనేది చాలామందికి లాభదాయకమైంది, కొంతమందికి నష్టంగా అయిందండి. సో దాని కాకుండా మనకి కొరమేను అనే రకం కాకుండా మనకి ఇతర రకాలు అయిన హై వాల్యూడ్ ఫిష్లో మనము సింగి, చీతల్, మళ్ళీ ఇంకోటి మన సీవాజ్ అనేది
బారాముండి అంటారు లేదా పండుగప్ప అంటారు. ఈ 3 రకాలు అయిన హై వాల్యూడ్ ఫిష్ని మనము రైతులకి ప్రోత్సాహకరంగా మనం ఉంటున్నామండి. వీటిని కూడా మనం పెంచుకున్నట్టయితే కొరమీను రకము అనేది కాకుండా మనకి ఇతర రకాల చేపలు కూడా మనకి పెంచి వాటి ధర మార్కెట్లో అమ్మే ధరకి మనకి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైతులందరినీ నేను కొరమీను కాకుండా ఇతర చేపల్ని పై దృష్టి పెట్టాలని ప్రోత్సహిస్తూ ఉన్నానండి. దీని కాకుండా మనకి ఆర్నమెంటల్ ఫిష్ అనేది అక్వేరియం ఫిష్ లేదా మనకి గ్లాస్ ట్యాంక్స్లో పెట్టుకునే రంగు చేపలు అనే వాటిని కూడా నేను ప్రోత్సహిస్తున్నాను. 29 వెరైటీస్ అయిన వివిధ రకాల ఆర్నమెంటల్ ఫిష్ అనేది నేను పెట్టాను. వీటి బ్రీడింగ్తో పాటు వీటి యాజమాన్య పద్ధతులు వీటి బ్రీడింగ్ అనేది నేను ట్రైనింగ్ రూపంలో అందిస్తున్నాను. ఇక్కడ చూస్తున్న ఫిష్ వచ్చేసి మనకి గప్పీస్ అంటారండి, గంబూజియా అని కూడా అంటారు. దీన్ని స్టేట్ డిపార్ట్మెంట్స్ కానీ వర్షాకాలంలో ఏదైతే కుంటల్లో మనకి వాటర్ అనేది నిలిచిపోతూ ఉంటుందో అక్కడే దోమపిల్లలు వచ్చే అవకాశం ఉంది. అవి మలేరియా కానీ ఇతర వ్యాధులు స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫిష్ని మనము కుంటల్లో కానీ ఇంటి దగ్గర ఎక్కడైనా పూల్స్లో కానీ వదులుకుంటే ఆ మస్కిటో లార్వేని అనేది ఇది ఆహారంగా తీసుకొని మనకి మస్కిటోస్ అనేది ఇంట్లో వ్యాపించకుండా లేదా చుట్టుపక్కల వ్యాపించకుండా కంట్రోల్ చేస్తుందండి. దీన్ని గంబూజియా అనేసి అంటారండి. ఈ కోయి ఫిష్ అనేది ఉంటుందండి. ఈ కోయి అంటే ఆర్నమెంటల్ ఫిష్లో వేరే రకం ఉంటుంది, కాకపోతే ఇది ఫుడ్ ఫిష్ వెరైటీ అండి. దీని సీడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ మార్కెట్లో హై వాల్యూ ఉంటుంది. ఇది వెరీ న్యూట్రిషియస్ కార్నివరస్ ఫిష్ అండి. ఇది వచ్చేసి మలేషియన్ బ్లాక్ గోల్డ్ ఫిష్ అంటారండి. ఇవి బ్రూడర్స్, తల్లి చేపలు, మేల్ ఫీమేల్ ఉంటాయి. సో ఇవి కూడా బ్రీడింగ్కి వచ్చే అవకాశం ఉంది. వీటి పిల్లలు అనేది హై వాల్యూ ఫెడ్ చేస్తాయి ఆర్నమెంటల్ ఫిష్ ట్రేడ్లో. సో ఇది ఎవరైనా యూత్ అనేది ఇంట్లో కనుక బ్రీడింగ్ యాక్టివిటీ కనుక చేసుకున్నట్టయితే వీటికి కూడా మంచి మార్కెట్ అనేది అవైలబుల్ ఉందండి. పఫర్ ఫిష్ అండి, గ్రీన్ పఫర్ అంటారు. ఇది బేసిక్గా మనకి పఫ్ అయిపోయి ఇలా బాల్ లాగా అవుతుంది కాబట్టి దీన్ని పఫర్ ఫిష్ అంటారండి. సో ఇవి కూడా మనకి ఆర్నమెంటల్ ఫిష్ ట్రేడ్లో చాలా హై వాల్యూడ్ కిందకి వస్తాయి. ఇది వచ్చేసి మనకి అక్వాటిక్ ప్లాంట్స్ అండి. ఈ ప్లాంట్స్ అనేవి మనకి చాలా ఇలా స్టెమ్స్ లాగా బంచెస్ లాగా కట్టేసి పెట్టుకున్నట్టయితే వీటిని టెర్రర్స్ మీద కానీ చిన్న థర్మోకోల్ బాక్సెస్లో లేదా కంటైనర్స్లో మనం కల్చర్ చేసుకున్నట్టయితే ఈ చిన్న బంచ్ వచ్చేసి మనకి 50 రూపీస్ నుంచి 150 రూపీస్ వరకు మనకు సేల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి అక్వాటిక్ ప్లాంట్స్ కూడా మనము ఆక్వాకల్చర్ కింద కల్చర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసి మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ కలర్ఫుల్ కొరమీనో స్పీషీస్ కింద కన్సిడర్ అవుతుందండి. ఇది వచ్చేసి చెనా బెలహరి అంటారు లేదా రెయిన్బో స్నేక్ హెడ్ ఫిష్ అంటారు. దీనికి ఆర్నమెంటల్ వాల్యూ చాలా హైగా ఉంది. సో మనం ఇది స్మాలెస్ట్ కొరమీను స్పీషీస్లో కూడా కన్సిడర్ అయ్యి దీన్ని మనము బయట మార్కెట్లో దీని వచ్చేసి ప్రైస్ వచ్చేసి 150 రూపాయల నుంచి 350 రూపాయల వరకు దీని ధర పలుకుతుందండి ఒక్క ఫిష్ది. ఇది వచ్చేసి మనకి అస్సాం స్నేక్ హెడ్ అంటారు, చెనా గచ్చువా అంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ద స్మాలెస్ట్ కొరమీన్ స్పీషీసే. దీన్ని కూడా ఫుడ్ ఫిష్ కిందకి కన్సిడర్ చేయొచ్చు, ఆర్నమెంటల్ ఫిష్ కిందకి కూడా కన్సిడర్ చేయొచ్చు అండి. అస్సాం గచ్చువా స్నేక్ హెడ్ అంటారు. దీన్ని కూడా ఆర్నమెంటల్ ఫిష్ వాల్యూ ప్రకారం అయితే ఇది 200 రూపీస్ నుంచి 300 రూపీస్ సింగిల్ ఫిష్గా అమ్మబడుతుంది ఆర్నమెంటల్ ట్రేడ్లో. ఇది వచ్చేసి మనకి చెనా మరూలియస్ అంటారు లేదా జైంట్ స్నేక్ హెడ్ అంటారండి. ఇది బేసిక్గా రిజర్వాయర్స్లో ఎక్కువ మనకి దొరికే అవకాశం ఉంది. మార్కెట్లో వచ్చేసి దీని పూమరల్ అనే అవకాశం ఉంది. సో వీటి సీడ్ అనేది కూడా మనం డెవలప్ చేయడం అనేది జరుగుతుందండి. ఇది వచ్చేసి ఈ చేపలు ఇప్పుడు ఫింగర్లింగ్ స్టేజ్లో ఉన్నాయి. పెద్దగా అయ్యేసరికి మనకి 10 నెలల్లో 2.5 కేజీల నుంచి 5 కిలోల నుంచి పెరిగే అవకాశం ఉంటుంది మార్కెట్ వాల్యూ పరంగా. జనరల్గా ఈ చేపల్ని కనుక రిజర్వాయర్స్లో చూస్తే కనుక మనకి 9 నుంచి 15 కిలోల వరకు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మలేషియన్ గోల్డ్ ఫిష్ అంటారండి, ఒరండా గోల్డ్స్ అంటారు లేదా జైంట్ ఒరండా గోల్డ్ ఫిష్ అంటారు. ఈ బ్రూడర్స్ అనేవి తల్లి చేపలండి. బేసిక్గా ఈ మాప్ చూస్తుంది అయితే దాంట్లో ఎగ్స్ లేజ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇవి కనీసం ఎంత కాదనుకున్నా ఒక 500 నుంచి 1000 పిల్లలు పెట్టే అవకాశం ఉంటుంది. వీటి ధర మార్కెట్లో వచ్చేసి 3000 నుంచి 6500 వరకు ధర పలికే అవకాశం ఉంది. కాబట్టి దీని బ్రీడింగ్ కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాము అండ్ ఇక్కడ కూడా ప్రయత్నాలు చేస్తున్నామండి. ఇవి వచ్చేసి మనకి అక్వాటిక్ ప్లాంట్స్లో వెరైటీస్ అండి. ఇవన్నీ వెరైటీస్ మనకి అవైలబుల్ ఉంటాయి. సో వీటిని మనం కల్చర్ చేసేసి అంటే వాటిని రెప్లికేట్ చేసి ఇలా చిన్న చిన్న పాట్స్లో పెట్టి మార్కెట్కి అనేది సేల్ చేస్తూ ఉంటాము. సో ఈచ్ పాట్లో వచ్చేసి 5 to 7 స్టెమ్స్ ఉంటాయి. ఈచ్ పాట్ వచ్చేసి మనకి ఎంత కాదనుకున్నా 100 రూపీస్ నుంచి 150 రూపాయలకి మార్కెట్లో అమ్ముడుపోతుంది. ఇవి వచ్చేసి చిన్న పిల్లలు చూస్తున్నారు కదా, ఇవి మన కొరమీను పిల్లలండి. ఇది వచ్చేసి బురదమట్ట పిల్లలు అంటారు. సో ఈ బురదమట్ట పిల్లల్ని ఈ ప్లాంట్స్ మధ్యలో పెంచుకున్నట్టయితే మంచిగా బలంగా పెరుగుతాయన్న ఉద్దేశంతో పిల్లల్ని ఇందులో పెట్టాము. మనకి ఇంకొక వెరైటీ అనేది ఫుడ్ ఫిష్లోనే కొరమీను స్పీషీస్లోనే ఇది వచ్చేసి చెనా పంక్టాటస్ అంటారండి.
చెనా పంక్టాటస్ అంటారు, లేదా బురదమట్ట అంటారు. ఈ కొరమీను అనేది మనకి 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకే పెరిగే అవకాశం ఉంటుంది. దీని పిల్ల కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. కాకపోతే దీని మార్కెట్ వాల్యూ అనేది చాలా హై ఉంటుందండి. ఎందుకంటే అవైలబిలిటీ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల మార్కెట్ వాల్యూ అవైలబిలిటీ అనేది హై ఉంటుంది. మార్కెట్లో వచ్చేసి 250 నుంచి 300 రూపాయల వరకు దీని ధర పలికే అవకాశం ఉంటుంది పర్ కేజీ. మనకి యూనిక్ ఫిషెస్ ఆఫ్ ఇండియాలో ఇది మీరు చూడబోయే రకం డానియోనెల్లా పైరపస్ అంటారండి. ఇది వన్ ఆఫ్ ద వరల్డ్ స్మాలెస్ట్ ఫిష్ స్పీషీస్ అండి. మీరు చూస్తున్నది చిన్న చేప పిల్లలు కాదు, అడల్ట్ సైజ్ అవే. సో ఇది వరల్డ్ స్మాలెస్ట్ ఫిష్ కింద కన్సిడర్ అవుతుంది అండ్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఫిష్ అండి. ఎందుకు రేరెస్ట్ ఫిష్ అంటున్నానంటే ఇప్పుడు ఉన్న మనకి వాతావరణ ప్రకారం వీటికి అంతరించిపోయే జాతి కిందికి వచ్చేస్తున్నాయి. సో ఇవి మళ్ళీ ఇంకో కొద్ది రోజుల తర్వాత, కొద్ది సంవత్సరాల తర్వాత కనుమరుగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ అవగాహన కోసం, మన రివర్స్ని ప్రొటెక్షన్ చేసుకోవడం కోసం నేను ఇది అనేది డిస్ప్లేకి ఉంచాను. ఇది వరల్డ్ స్మాలెస్ట్ ఫిష్, డానియోనెల్లా పైరపస్ అంటారు వీటిని. వాటి శరీరం గ్లాస్ లాగా ఉంటుంది అండ్ యూ కెన్ సీ ఆల్ ద ఆర్గన్స్, అంటే వాటి శరీర భాగాలు స్పష్టంగా కనిపిస్తాయండి చూస్తే కనుక. ఈ ట్యాంక్లో వచ్చేసి మనకి స్పాటెడ్ మురే ఈల్స్ ఉన్నాయండి. స్పాటెడ్ మురే ఈల్స్ ఆర్ వన్ ఆఫ్ ద కెటడ్రోమస్ ఫిష్. సముద్రం నుంచి రివర్స్కి వచ్చేసి అక్కడ గుడ్లు పెట్టడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే సముద్రం నుంచి మనకి రివర్స్లోకి వస్తుందో దీన్ని పట్టుకొని కన్జంప్షన్, ఫుడ్ ఫిష్ కింద కన్సిడర్ చేసి కన్జంప్షన్కి కూడా వాడుతూ ఉంటారు. కాకపోతే మనం ఇక్కడ ఆర్నమెంటల్ వాల్యూ కిందకి మనం ఇది చూసాము. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్ట్రైకింగ్ కలర్డ్ స్పాటెడ్ మురే ఈల్స్ అండి మనకి. ఇక్కడ మనకు చూసేది మళ్ళీ ఇంకొక యూనిక్ ఫిష్ అండి. దీని పైప్ ఫిష్ అంటారు. సిగ్నాథిడే ఫ్యామిలీ కిందకి వస్తుంది. ఫ్రెష్ వాటర్ పైప్ ఫిషెస్ అంటారు. జనరల్గా మనకి పైప్ ఫిషెస్ కానీ సముద్రంలో ఉంటాయి, కాకపోతే ఇది ఒకటి ఫ్రెష్ వాటర్ రకం అనమాట. సో దీంట్లో మనకి ఏంటంటే ఇది దోమ పిల్లల్ని అనేది బాగా కన్జ్యూమ్ చేస్తుంది, లేదా డాఫ్నియా మొయినా అనేది కన్జ్యూమ్ చేస్తుంది. ఇది యునీక్ బాడీ కలిగిందండి, థ్రెడ్ లాగా కనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ ఫిషెస్ ఇన్ ద వరల్డ్ అంటారు. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద యూనిక్ అండ్ రేర్ ఫిష్ దట్ ఈస్ అవైలబుల్ విత్ అస్. మారుతున్న కాలానుగుణంగా శాస్త్రీయబద్ధంగా చేపల ఉత్పత్తి చేస్తూనే అనుబంధ రంగాలను ఎన్నుకుని సమీకృత వ్యవసాయాన్ని చేస్తున్నారు సాయినాథ్. దేశీ వరి రకాల సాగుతో పాటు పండ్ల తోటలు, కూరగాయలు సాగు చేస్తూనే నాటుకోళ్లు, బాతులు, దేశీ ఆవులు, మేకల పెంపకం చేపడుతున్నారు. ఇందులో ఒక వ్యవస్థ నుండి లభించే ఉత్పత్తులు, వ్యర్థాలు మరో వ్యవస్థకు వనరులుగా మారి పెట్టుబడులుగా ఉపయోగపడతాయి. దీంతో పాటు మనకి ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్, దీంట్లో కూడా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ రూపంలో కూడా మన వరి అనేది నేను నాటు రకం వరి అనేది నేను పెంచుతున్నానండి. ప్రీవియస్గా నేను చిటిముత్యాలు అనేది వేసాము. అది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం కాబట్టి రత్నచోడి అనే వెరైటీని ఇప్పుడు వరిలో వేసే ఈ పంటకి వేసే అవకాశాలు ఉన్నాయి. ఇది కాకుండా మనకి మక్కలు కానీ, జొన్నలు కానీ, మనకి ఇంకొకటి రాగులు కానీ అనేది ఇక్కడ మనకి అగ్రికల్చర్ యాక్టివిటీలో. ఇది కాకుండా మనకి ఆర్గానిక్ వెజిటేబుల్స్ అనేది కూడా వేస్తున్నామండి. కంప్లీట్గా ఇవి కెమికల్ ఫ్రీ అనేది నేను ప్రయత్నంలో చేస్తూ ఉన్నాను. మనకి పండ్ల తోటల్లో వచ్చేసి మనకి రామ్ఫల్ కానీ, సీతాఫల్ కానీ, మనకి బంగన్పల్లి అనే మామిడి రకాల తోటలు ఉన్నాయండి. ఇది కాకుండా మనకి నేటివ్ వెరైటీ అండి, తైవాన్ జామ కాకుండా నేటివ్ వెరైటీ అనేది రుచికరంగా ఆరోగ్యానికి చాలా బెనిఫిషియల్గా ఉండేది నాటు జామకాయ రకాలు కానీ, మళ్ళీ కాలా జామున్, బ్లాక్ జామున్ వెరైటీ కూడా మనకి అందుబాటులో ఉందండి. నేను మన తెలంగాణ గవర్నమెంట్కి అభినందనలు ప్రకటిస్తున్నాను. ఎందుకంటే ఇన్లాండ్ ఫిషరీస్లో మన తెలంగాణ గవర్నమెంట్కి మొదటి స్థానం కలిగింది. లాస్ట్ ఇండియన్ ఫిష్ ఫార్మర్స్ డే రోజు మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకి తెలంగాణ ఫిషరీస్కి అవార్డు ఇవ్వడం జరిగింది. ఒకవైపు చేప పిల్లల ఉత్పత్తిని చేస్తూనే మరోవైపు మిశ్రమ వ్యవసాయం చేపట్టారు సాయినాథ్. కొత్తగా చేప పిల్లలు పెంచాలనుకునే వారికి ఉత్పత్తితో వచ్చే లాభాలు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకునే విధంగా శిక్షణ ఇస్తున్నారు. భవిష్యత్తులో ప్రపంచంలో అంతరించిపోతున్న ముఖ్యమైన చేప పిల్లల ఉత్పత్తిని భారీ ఎత్తున చేపట్టనున్నట్లు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. ప్రతిభా బయోటెక్ సమర్పించు సహసమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మరియు స్పెషాలిటీ న్యూట్రియంట్ డివిజన్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కూరగాయల్లో ఎన్నో రకాలుంటాయి. వాటి వల్ల మరెన్నో ప్రయోజనాలుంటాయి. ముఖ్యంగా మన్యంలో లభించే వెదురు కొమ్ముల కూర గురించి ఎప్పుడైనా విన్నారా?
తినేందుకు యమ్మీ అనిపించేలా రుచిగా ఉండడమే కాదు, నోరు ఊరించడంతో పాటు ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. అలాంటి వెదురు కొమ్ములను సేకరించి అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా ఆదివాసీలు. గతంలో వెదురు కొమ్ములను ఆదివాసీలు మాత్రమే ఆహారంగా తీసుకునేవారు. ఇది వారి సంప్రదాయ ఆహారం. కాలక్రమంగా అన్ని వర్గాల ప్రజలు వెదురు కొమ్ములను ఆహారంగా తీసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే వెదురు కొమ్ముల కూర మంచి రుచిగా ఉంటుందట. ఒకసారి ఈ కూర తిన్నవారు మరోసారి తినాల్సిందే. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునేవారికి ఇది దివ్య ఔషధం అంటారు. అందుకే వెదురు కొమ్ములను వినియోగదారులు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లా ఆదివాసీలు వెదురు కొమ్ములను సేకరించి విక్రయిస్తున్నారు. మేము ఎదురు చెట్లు కాడిన మొవ్వు తీసి కూరకి ఆ రేకులన్నీ తీసి చిన్న చిన్న ముక్కలు కటింగ్ చేసి కూర ఎప్పుడు చేసుకుంటే మంచి బాగుంటుంది. తర్వాత ఆ కూరకేమో ఇంకా కీరటి దుంపల్లాగా వస్తుంది. కూర ఎర్రగా ఉడకబెట్టి ఆ నీరంతా తీసి మళ్ళా మసాలా అంతా వేసి ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. అంటే దరిదాపుగా సంవత్సరానికి ఒకసారి దొరికే ఈ ఎదురు కొమ్ములను మేము తీసుకొని కూర చేసుకోవడం జరుగుతుంది. ఇది తినడం వల్ల ఏంటంటే మంచి ప్రోటీన్స్ ఉంటాయి. దరిదాపుగా మనం చికెన్ తింటే ఎంత ఇష్టపడి తింటామో మన ఈ ఎదురు దుబ్బులు కూడా మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడాను చాలా చక్కగా చాలా టేస్టీగా తినడం జరుగుతుంది. ఎదురు దుబ్బులు ఉంటాయి. ఎదురు దుబ్బులు కిందన వెళ్ళిన తర్వాత మాకు ఎదురు కొమ్ములు అన్నది దొరుకుతుందన్నమాట. అంటే లేతగా ఉన్నవి. అది మొదటిగా మొదల్లో ఉంటాయి. ఆ మొదల నుండి ఇరిపి తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తామంటే పై తొక్కలు తీసిన తర్వాత పై తొక్కలు తీసి లేతవి ఏవైతే ఉన్నాయో ఆ లేత సున్నితమైన ఆ లేతవే కట్ చేసుకొని తర్వాత మనము వంట చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆదివాసీల సంప్రదాయ ఆహారమైన వెదురు కొమ్ములు సీజనల్గా మాత్రమే దొరుకుతాయి. వెదురు కొమ్ములు అత్యధిక పోషక విలువలు కలిగిన ఆహారం. ఈ కొమ్ములు పోషకాహార లోపం, రక్తహీనత కలిగిన వారితో పాటు గర్భిణీలు, బాలింతలకు ఇది మంచి ఆహారం. అయితే ఉడికించి మాత్రమే వండుకుని తినాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వెదురు కొమ్ములు అనేవి ఎవ్వరికీ తెలియదండి. ప్లెయిన్ ఏరియాలో అంటే కింద ఉన్న అంటే ట్రైబల్ ఏరియాలో మాత్రమే వెదురు కొమ్ములు, వెదురు బ్యాంబూ స్టిక్స్ అని అంటారు. సో ఇవి ఎక్కువగా ఏంటంటే మనమైతే అసలు తినము వాటిల్ని, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. కానీ చింతపల్లి, పాడేరు, అరకు ఆ ఏరియాలో బ్యాంబూ అనేది చాలా ఎక్కువ దొరుకుతుంది కదా. సో ఆ బ్యాంబూలో మనకి చిన్న పిలక దిశలో ఉండేటప్పుడు వెదురు కొమ్ములు అంటారు వాటిని. సో వాటిని మనం తవ్వి తీసుకొని వాటిని మనం తినొచ్చు అనమాట. హార్వెస్ట్ చేసిన తర్వాత శుభ్రంగా ప్రాసెస్ చేసుకొని తినొచ్చు. అయితే బ్యాంబూ కొమ్ములు తినడం వల్ల ప్రయోజనాలు ఏంటి? బ్యాంబూలో మనకి పీచు ఫైబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే మినరల్స్, విటమిన్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఈ ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉండటం వల్ల బాగా చూడండి ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అలాగే హార్ట్ అటాక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి, అలాగే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా బ్యాంబూతో ఉన్న కర్రీస్ ఇట్లాంటివి తినడం వల్ల చాలా ఉపయోగం ఉంది. అయితే ఈ వెదురు కొమ్ములు అనేది మనకి ఇయర్ రౌండ్ అనేది దొరకవు. ఒక సీజన్లో మాత్రమే దొరుకుతాయి. ఆ టైంలో బ్యాంబూని మనం ప్రాపర్గా కుక్ చేయకపోయినా ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చి డయేరియా ఇట్లాంటివన్నీ వస్తాయి అన్నమాట. వామిటింగ్స్ రావటం, ఫైబర్ ప్రాపర్గా అరగకపోవటం ఇట్లాంటివి జరుగుతాయి. సో దాన్ని ప్రాపర్గా మనం కరెక్ట్గా ప్రాసెస్ చేసుకొని తినడం అనేది చాలా అవసరం. అయితే అది ఎలా అనుకుంటే బ్యాంబూస్ తీసేసిన తర్వాత దానిపైన 2 or 3 లేయర్స్ మనం తీసేసిన తర్వాత బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి లోపల మెత్తగా. సో దాన్ని మనం తినగల సైజులో పీసెస్గా కట్ చేసేసుకొని పసుపు, ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయిన తర్వాత అప్పుడు మీరు ఎలా అయితే ఇంట్లో కర్రీస్ వండుకుంటారో ఆ విధంగా మీరు కర్రీ వండుకొని మీకు నచ్చిన విధంగా అన్నంతో కానీ, లేదంటే మిల్లెట్స్తో కానీ, లేదనుకుంటే రోటీస్తో కానీ, చపాతీస్తో కానీ చక్కగా మీరు దాన్ని ఫుడ్ అనేది మీరు యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. కాకపోతే 5 సంవత్సరాల లోపు పిల్లలు తినకుండా ఉంటే బెటర్. ఎందుకంటే వాళ్ళకి అంత డైజెషన్ కెపాసిటీ ఉండదు కాబట్టి 5 సంవత్సరాల లోపు పిల్లలకి పెట్టొద్దని చెప్తాము. సో అబోవ్ ఉన్న వాళ్ళకి పెట్టచ్చు, చక్కగా తినొచ్చండి. సో ఇది కూడా మనకు ఒక మంచి హెల్దీ ఫుడ్ అనమాట. అండ్ హై ఫైబర్, రిచ్ ప్రోటీన్ అండ్ విటమిన్స్ అనేవి ఉంటాయి కాబట్టి దీన్ని కూడా మనం మంచి డైట్గా యాడ్ చేసుకోవచ్చు. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మరియు స్పెషాలిటీ న్యూట్రియంట్ డివిజన్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.